తిరుత్తోళై విల్లి మంగళం. ఇక్కడ స్వామి పెరుమాళ్ పేరు అరవిందలోచన పెరుమాళ్. అరవిందలోచన అంటే ఎంత అందంగా ఉండబోతున్నాడో. ఇది కూడా నవ తిరుపతులలో ఒక దేవాలయము, 108 దివ్య దేశాల్లో కూడా ఒక దేవాలయం. నవ తిరుపతులు అంటే మరి ఏదో ఒక గ్రహానికి అధిపతి అవ్వాలి కదా. ఆ గ్రహము రాహుగ్రహాధిపతి ఈ క్షేత్రం. చిన్న సవరణ, అరవిందలోచన పెరుమాళ్ స్వామి చాలా అందంగా ఉన్నాడు. అయితే రాహుగ్రహం కాదు, పొరపాటున రాహుగ్రహం అని చెప్పాను. లోపలికి వెళ్ళిన తర్వాత అయ్యవారు వివరణ ఇచ్చారు. కేతుగ్రహం. రాహుగ్రహాధిపతి పక్కనే ఉన్న దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో శ్రీనివాస పెరుమాళ్. ఈ 2 దేవాలయాల్ని కలిపి దర్శనం చేసుకుంటే మాత్రమే ఒక దివ్య దేశము పూర్తయినట్టు. కానీ తిరుపతులుగా మాత్రం, నవ తిరుపతులుగా ఇవి 2 వేరువేరు. దివ్య దేశముగా మాత్రం ఈ 2 కలిపి ఒకటే దివ్య దేశం. అరవిందలోచన పెరుమాళ్, కేతుగ్రహము, శ్రీనివాస పెరుమాళ్ రాహుగ్రహం, ఇద్దరు కలిసి ఒక దివ్య దేశం. శ్రీనివాస పెరుమాళ్ దగ్గరికి వచ్చాము. ఇది రాహుగ్రహాధిపతి. ఈ 2 దేవాలయాలు పక్క పక్కనే ఉంటాయి, అంటే 100-150 మీటర్ల దూరంలో ఉన్నాయి. అందుకని రెండింటిని కలిపి ఎరట్టై అంటారు, అంటే జంట తిరుపతి మందిరాలు. నవ తిరుపతుల్లో ఈ 2 ఉన్నాయి. ఈ 2 జంటగా ఉన్నాయి కాబట్టి ఎరట్టై అంటారు. కానీ ఒక దివ్య దేశంగా కూడా ఈ రెండింటిని ఎరట్టైగానే భావించాలి. రెండిట్లు కలిస్తే ఒక దివ్య దేశం అవుతుంది. ఇక్కడ స్వామి పేరు శ్రీనివాస పెరుమాళ్ అన్నాను కదా. దేవర్ పిరాన్ దేవర్. పిరాన్ అంటే విష్ణుమూర్తి అంట, పిరాన్ దేవర్ అంటారు. గ్రహానికి అధిపతి స్వామి. సో ఈ 2 చూడడంతో ఈనాటి నవ తిరుపతుల దర్శనాలు పూర్తయ్యాయి. ఈ 2 దర్శనాలతో, ఈ 2 తిరుపతులతో 8 దివ్య దేశాల దర్శనం పూర్తయింది.